అతిథుల పరిచయం శ్రీ ఎల్వికే రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర డిప్యూటీ కోఆర్డినేటర్, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ సామంచి శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి, మరి ఆయన ఎందుకు సడన్గా పెత్తందారుల కూటమిలో చేరాడు, నిజంగా ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో పర్యటించి మాట్లాడా, మరి ఆయన గత 2-3 ఏళ్లుగా చెబుతున్నటువంటి అంచనాలు, ఆయన ఎక్కడో బీహార్లో ఇవన్నీ వదిలేసి రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రశాంత్ కిషోర్, సర్వేలకు దూరంగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఎందుకు సడన్గా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి అనవసరంగా వివాదాలు నేర్పుకుంటున్నాడు, కేవలం చంద్రబాబు కోసమే పనిచేస్తూ మొదలుపెట్టాడా, నిజంగానే బీహారీ డకాయిట్ అని రుజువు చేసుకునే పరిస్థితిలో పడ్డాడా? ముందుగా ఎల్వికే గారు. చిన్న మాట చెప్తున్నాను. ఆయన అక్కడ ఒక పార్టీ పెట్టారు, పాదయాత్ర కూడా మొదలుపెట్టారు. తన సొంత రాష్ట్రం, తను పుట్టిన రాష్ట్రం, తన సొంత రాష్ట్రంలో ఉండే ప్రజల పల్సునే పట్టుకోలేని వైఫల్యం చెందినటువంటి ఒక వ్యక్తి. ఇప్పుడు ఆయన గతం గురించి ఒకటే, కొన్నిసార్లు ఆయన చెప్పినటువంటివి లేదా ఆయన చేసిన సర్వేలు నిజం అయ్యుండొచ్చు కాక నిజం అయినాయి కూడా, కానీ అదే సందర్భంలో కొన్ని ఫెయిల్ అయినాయి. మొన్నటికి మన తాజాగా తెలంగాణదే ఫెయిల్ అయింది. అనేక మంది ఇక్కడ ఉన్న వాళ్ళు తెలంగాణలో ఇలా జరగబోతోంది అని చాలా మంది ఇప్పుడు క్లిప్పింగ్ కూడా వేయండి దయచేసి. చాలా మంది తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ గారు మరి ఎలా చెప్పారో అర్థం కానీ చాలా మందికి అర్థమైనటువంటి పరిస్థితి. అట్లా ఇది లేటెస్ట్, ఇది పాతదని కాదు. అట్లా మీరు చెప్పినట్టు ఛత్తీస్గఢ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ జరిగినటువంటి పరిస్థితి. ఉత్తరప్రదేశ్లో అటుపోయి ఇటు వచ్చేసినాడు ఆయన. మధ్యలో నేను చేయడం లేదని చేతులు ఎత్తేసాడు. పోనీ ఇప్పుడు ఏమైనా నేను మళ్ళీ సర్వే చేస్తున్నాను అని చెప్పారా? సర్వే చేశారా? ఎక్కడో ఏసీలో కూర్చోనో లేకపోతే ఇంకో చోట కూర్చోనో మాట్లాడేటువంటి చాలామంది వ్యక్తులు ఈయన కూడా ఒకరు అని చేరిపోయినప్పుడు. ఎందుకంటే ఫీల్డ్లోకి వచ్చి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అనే పరిస్థితి పరిశీలన చేసిన సార్ ఏముంది సార్, ఇప్పుడు చాలా మందిని మేనేజ్ చేసేటటువంటి సత్తా శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది అనే విషయం చిన్న పిల్లలు అడిగి చెప్తారు. ఈ కెన్ మేనేజ్ థింగ్స్. అందుకని ఆయనే చెప్పుకుంటాడు నేను సీఈఓని అని. సీఎంగా ఉన్నప్పుడు కూడా నేను ఒక సీఈఓ ఇన్ సెన్స్ అది అన్ని కోఆర్డినేట్ చేయడం, ఆర్గనైజ్ చేయటమే కదా. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సునీతమ్మని మేనేజ్ చేసినట్టు ఇప్పటి నుంచి కాదు కదా. ఎందుకంటే ఆ కుటుంబానికి సంబంధించి ఆమె పోరాడచ్చు, మా పోరాటం గురించి పక్కన పెడదాం, కానీ ఎవరిని కలుస్తున్నారు, ఎందుకు కలుస్తున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు అనే అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. అట్లా మేనేజ్ చేయడంలో ప్రశాంత్ కిషోర్ ఏమన్నా ఉద్దండ పిండం కాదు కదా. ఏదో సినిమాలో చెప్తుంటారు, 1 సున్నా ఇంకో సున్నకైనా పడిపోతారు కదా అని. ఏదో 1 సున్నా దగ్గర ఆయన పడిపోయి ఉంటాడు. అది నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి అయితే ఈ విధంగా మాట్లాడరు. నిజంగా క్రెడిబిలిటీ ఉంటే ఎస్ నేను ఆంధ్రప్రదేశ్లో సర్వే చేస్తున్నాను అని చెప్పి సర్వే చేసి రిజల్ట్ ఇవ్వండి. మీరు ఎంతమందిని కలిశారు, ఏం మాట్లాడతారండి? ఇట్లాంటి మాట్లాడే పలసబారిపోయేటటువంటి పరిస్థితి. అట్లాగే చాలా సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తున్న తరుణంలో ఒక అడ్డుకట్టేయాలనో అమ్మమ్మ ఏదో జరిగిపోతుందని చెప్పుకోవడానికో లేదు 19 లోక్సభ సీట్లు వస్తాయని. సో ఇవి వాళ్ళేమో ఒక శాస్త్రీయంగా సర్వే చేస్తున్నారు అనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈయన ఏమీ లేకుండా సడన్గా హఠాత్తుగా ఒక్కసారి వచ్చేసి నేను కదా ఇక్కడ కూర్చొని కొమ్మినేని గారు రేపు సీఎం అయిపోతున్నారని చెప్పినట్టు ఉంటుంది. అట్లా కాదు కదా. దానికి ఒక శాండిటీ ఉండాలి. ఆ శాండిటీ ఉండేటట్టుగా మాట్లాడాలి. సో ఇది తేట తెల్లంగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రశాంత్ కిషోర్ వాజ్ మేనేజ్డ్. మీరు అన్నట్టు బీహార్ దొంగ, బీహార్ రౌడీ, బీహార్ వ్యవహారం, అదే ఇంకా దోపిడీదారు అని చెప్పినటువంటి వాళ్ళే ఈరోజు ఆయన చాలా గొప్పోడు, ఆయన సర్వే చాలా గొప్పది అని చెప్పితే ఎట్లా? ఆయన అదే ఇదే డకాయిటీనా లేకపోతే గొప్పోడని ఆ రోజు చెప్పిట్టే ఆయన సర్వే. చంద్రబాబుని ఒక ఎందుకు మెచ్చుకోవాలి, డకాయిటీ అని తిట్టినా కూడా మళ్ళీ ఆ డకాయిటీని తెచ్చిపెట్టుకోగల సమర్థుడు ఆయన. ఇందాక చెప్పారు హీ కెన్ మేనేజ్ థింగ్స్. అట్లా దాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. సరిగ్గా వార్త వండి వార్చడానికి ఏదో ఒక పేరుంటే చాలు. అది ప్రశాంత్ కిషోర్ కావచ్చు, ఎల్వికే కావచ్చు, కొబ్బినేని కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు ఏదో ఒక పేరు పెట్టి వండాలనుకున్న తర్వాత ఏముంది, ఎన్ని వంటకాలైనా వండుకోవచ్చు. వాస్తవ పరిస్థితి ఏంటనేది రేపు జనానికి అర్థమవుతుంది. జనానికి తెలుసు, జనం చూస్తున్నారు. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఇది జన్మభూమి కమిటీలని. ఆ కమిటీలకి గ్రామ వాలంటీర్లకి ఎంత తేడా ఉందో ప్రజలు చూస్తున్నారు కదా ప్రత్యక్షంగా. జన్మభూమి కమిటీలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు చేసిన యాక్టివిటీ ఏంది, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు నేరుగా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. పైగా అసలు అభివృద్ధి లేదు, బటన్ నొక్కమని చెప్పిందే నువ్వు కదా, మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి లేదని చెబుతావు. అభివృద్ధి బాగు చేయడం అభివృద్ధి కాదా, లేకపోతే పోర్టులు కట్టడం అభివృద్ధి కాదా? ప్రపంచవ్యాప్తంగా నగదు బదిలీని సమర్థిస్తున్నటువంటి ఆర్థికవేత్తలు ఉన్నారు.
అంతెందుకు సార్, మీరు 14లోనో 19 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు లోకేష్ అద్భుతమైన సలహా ఇచ్చాడు, నగదు బదిలీ చేయమని అన్నారు. మరి అది కరెక్టా, ఇది కరెక్టా? ఒక పక్కేమో నగదు బదిలీ చేస్తున్నారు. ఇంకొక పాయింట్ ఒకటి చెప్పాలి, ఒకవేళ బటన్ నొక్కటమే తప్పు అయితే దానివల్ల నష్టం జరుగుతుంది అనుకుంటే చంద్రబాబు గారు 5 రెట్లు ఎట్లా నొక్కుతూ అని అంటున్నాడు. అది పరాకాష్ట. ఆయన ఇప్పుడు 50,000 నా అంచనా ప్రకారం 45,000 నుంచి 50,000 కోట్లు అవుతుందని అప్పట్లో లెక్కలు కట్టారు జగన్ గారు చేస్తున్న స్కీముల వల్ల. వీటికి 5 రెట్లు ఎక్కువ లేదా కనీసం 3 రెట్లు ఎక్కువ అనుకున్నా కూడా 150,000 కోట్ల మేరకు బటన్ నొక్కాలి. మరి అప్పుడు ఎట్లా జనం నమ్ముతారా? అప్పుడు జనంకి అప్పుడు బాగానే అప్పుడు అభివృద్ధి జరిగినట్లా? అప్పుడు అట్లాగా సార్, ఇప్పుడు జగన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు కాబట్టి శ్రీలంక అవుతుంది అని ఆందోళన వ్యక్తం చేసిన వాళ్ళు సోమాలియా కావాలి. ఇంకా మీరు చెప్పినట్టుగా అది ఎదురెట్లయితే అంటే 2 ఏళ్ళు కరోనా గురించి కూడా ఒక్కటి ఏంటంటే సార్, ఇక్కడ మనం మాట్లాడాల్సింది, ఆలోచించాల్సింది, నిజంగా ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఇంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక స్థాయి ఉన్న వ్యక్తి గురించి మనం తక్కువగా మాట్లాడుకోవడం అనేది బాధగా అనిపిస్తుంటుంది. కానీ వాస్తవ విరుద్ధమైనటువంటి అంశాలు, ఓ పక్కేమో సంపద సృష్టించామని చెప్తారు. నాకు తెలిసినంత రఫ్గా, అంటే కరెక్ట్ కాదు కానీ, ఒక 7,000 చిల్లర వేల కోట్ల రూపాయలు జీతాలకు కావాలా, జీతాలకే 7,000 పైచిలకు కోట్లు కావాలి స్టేట్లో. కానీ 7 నుండి 100 కోట్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు రాష్ట్ర ఖజానాలో ఉంది 100 కోట్లు. 7,000 కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వాలి ఒక రోజులో, ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు. మరి మీరు సంపద సృష్టించి ఉంటే అక్కడ ఒక 70,000 కోట్లు ఉండాలి కదా. పైగా కాంట్రాక్టర్లకు పెండింగు, పెన్షన్లు పెండింగు, వికలాంగులకు పెండింగు, అన్నీ పెండింగు, కాంట్రాక్టర్లకి లక్షల కోట్ల రూపాయలు పెండింగు. ఇట్లా పెట్టిన వాళ్ళు ఎట్లా అవుతుంది? ఒకటి. రెండోది, బటన్ నొక్కడం వల్ల శ్రీలంక అవుతుందని మీరు ఆందోళన వ్యక్తం చేస్తే, మీరు బటన్ నొక్కితే 5 రెట్లు ఎక్కువ, అది సోమాలియానా ఇంకేమవుతుంది అనేది మీకు ఆలోచన రాదా? జనం కూడా ఆలోచించరా? జనం అమాయకులేం కాదు కదా. మరి ప్రశాంత్ కిషోర్ ఎట్లా ఆ పాయింట్ కూడా చెప్పాలి కదా. ఒకవేళ నువ్వు వ్యతిరేకమైతే నువ్వు ఎందుకు సిఫారసు చేసావు, నువ్వు వాటిల్లో నువ్వు కూడా భాగస్వామి అయ్యి ఉంటావు కదా, ఎంతో కొంత ఎందుకు సిఫారసు చేసావు? ఒకవేళ అదే తప్పు అయితే, జగన్ గారు చేసిన తప్పు అయితే చంద్రబాబు గారు అంతకంటే పెద్ద తప్పు చేస్తున్నాడని చెప్పాలి కదా. చెప్పలేదు కాబట్టే ప్రశాంత్ కిషోర్ నిజంగానే ఏదైనా అమ్ముడుపోయాడా అనే అనుమానం వస్తుంది. అది రెండు చెప్తే పోనీ అది మారాడేమోలే అనుకోవచ్చు కదా. అట్లే సార్, ఒకటి బటన్ నొక్కడానికి అవకాశం లేదు. ఎందుకనంటే 99 ఎన్నికల్లో ఏం చెప్పారు మీరు? 1999 ఎన్నికల్లో ఏం చెప్పారు? వెలుగు అన్నారు, దీపం అన్నారు, చేయూత అన్నారు, సైకిల్ అన్నారు, సిలిండర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు వాటన్నిటికీ మంగళం పాడారు, అయిపోయింది. 2009 కాదు, 2014లో ఎన్నికలకు ముందు వచ్చేటప్పుడు మీరు ఏం చెప్పారు? రుణమాఫీ చేయమన్నారు. మీరు ఇందాక చెప్పినటువంటి పత్రిక అయితే ఆయన మాత్రమే రుణమాఫీ చేయగలరని బ్యానర్ రాశారు. ఈనాడులో ఆయన మాత్రమే చేయగలరు అంటే ఇంకొకరు చేయలేరు అని, ఇంకెవరు చేయలేరు అని. మరి ఆయన చేయనప్పుడు ఎప్పుడైనా ఈయన చేయలేదు అని కానీ వాళ్ళు మేనిఫెస్టోలో ఇలా పెట్టి ఇలా చేశారు, రైతులు ఆశపోతులని చంద్రబాబు గారు ఈనాడు వాళ్ళు రాశారు. అప్పుడు ఇంకా దానికి తిరిగే ఉండదు. ఈయన ఏం చెప్తారు? వాళ్ళు రాస్తారు, వాళ్ళు రాసిన తర్వాత మాట్లాడతారు. సత్యనారాయణమూర్తి గారు అమలాపురం నుంచి. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. ఈ పచ్చగానికి ఇప్పుడు కొత్తగా ఇంకో 2వ ప్యాకేజ్ స్టార్ దొరికాడండి. ఎవరు? సౌండ్. ఈ పచ్చగానికి 2వ ప్యాకేజ్ స్టార్ దొరికాడండి. ఇది ప్యాకేజీ ఆర్కిస్తే ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈయన 2023లో కేసీఆర్ గెలుస్తారు, హ్యాట్రిక్ కొడతారు అని చెప్పాడండి పెద్ద మనిషి. అవును, ఏమైందండి అప్పుడు? అవును, పైగా ఆంధ్రప్రదేశ్ లో తిరగకుండా ఇట్లాంటి పిచ్చి జోస్యాలు చెప్పడం, పైగా బటన్ నొక్కడం అయితే మరి చంద్రబాబు గారు 5 రెట్లు ఎక్కువ బటన్ నొక్కుతానంటే దాని గురించి మాట్లాడలేదండి. రైట్, ఓకే. శ్రీనివాసరావు మాట్లాడండి, ఏమిటి దీని మీద మీ వ్యాఖ్య ఏమిటి? సార్ నమస్కారం. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు మీరు ఒకసారి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, దీని ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు 170 సీట్లు గెలవబోతుంది. ప్రజల మూడు బయటకు వచ్చేసింది. ఈ దేశంలో ఉన్న అన్ని సర్వేలు, ఇక దేశ స్థాయిలో ఉన్న ఛానల్స్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుంది, చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోతుంది అనే భావన క్లియర్గా మ్యాండేటరీ ప్రతి దగ్గర వచ్చింది. వాళ్ళు సీట్స్ అనౌన్స్ చేసిన తర్వాత, జనసేన తెలుగుదేశం సీట్స్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది కిందకి. వాళ్ళు ఏ రకంగా పొత్తు పెట్టున్నారు, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళకి రాజకీయ పదవి ఆకాంక్ష అంతే తప్పించి రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేదు అనేది క్లియర్గా అర్థమైంది. కాబట్టి వారు ఇంకే అవకాశం లేక అసలు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఐపాక్ నుంచి దూరం అయిపోయారు. ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు, ఆయన ఒక పాదయాత్ర చేసుకుంటూ ఆయన ఒక పనిలో ఉన్నాడు. ఆయనకు అసలు ఇప్పుడు ఈ సర్వేలతో కానీ ఈ సంస్థలతో కానీ సంబంధం లేదనే విషయం ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు అనే భావనలోనే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు పేపర్ ఉన్నట్టుంది. కాబట్టే వాళ్ళు ఇంకా అలాంటి ఆలోచనలతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఇలాంటి మాటలు చెప్పినా ప్రజలతో వాళ్ళకి ఆలోచన మరల్చలేరు. ఈ ప్రభుత్వం చేసిన మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఉంది. ఖచ్చితంగా ప్రజలు మూడు ఫిక్స్ అయిపోయింది. వారు ఎన్ని రకాల ప్రయత్నాలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నా దీనికి రిజల్ట్ జరిగేది మాత్రం మళ్ళీ 2024లో వచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభంజనమే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. దీంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదు. రైట్. మరి ఎందుకు ఈ సడన్గా ఈయన ప్రయోగించారు? ఈ జనసేన టీడీపీ ఎఫెక్ట్ బాగా డౌన్ఫాల్ వల్ల ఏమి అంతే, దాని అర్థం అదే కదా సార్. ఇప్పుడు నేషనల్ ఛానల్స్ ఏవైనా ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వస్తుందని చెప్పిందా? ఎంతెందుకు ఒకవేళ వాళ్ళు బీజేపీ పూర్తి కోసం వెళ్ళారు. నిన్నగాక మొన్న జీ న్యూస్ వాళ్ళు 19 లోక్సభ సీట్లు వస్తాయి వైసీపీకి అని చెప్పి వాళ్ళు సర్వే తేల్చిందని చెప్పారు. అదేదో జన్ధన్ ఇంకోటి ఏదో వాళ్ళు కూడా అట్లాగే 140 సీట్లు అసెంబ్లీ సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పారు. సార్ మీకు ఈ దేశంలో ఏదైనా ఒక సంస్థ కానీ లేదా ఒక న్యూస్ ఛానల్ సర్వే చేసే సంస్థలు కానీ ఎక్కడైనా ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీలు ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ పార్టీ కాకుండా తెలుగుదేశం జనసేన పార్టీ వస్తుందని ఎక్కడైనా గత 2 సంవత్సరాల కాలంగా జరుగుతున్న పరిణామాలు ఎక్కడైనా ఉందా? ఒక్కటి చెప్పండి. వారికి కావాల్సిన పార్టీల్లో వారికి కావాల్సిన పత్రికల్లో వేసుకుంటున్నారు తప్పించి వారికి ఎవ్వరూ దొరక్క వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా ప్రశాంత్ కిషోర్ గారు అనే వ్యక్తి ఇంకా ఈ వ్యవస్థలో ఉన్నారనుకుంటున్నారు. వారికి తెలీదు 2019 వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఐపాక్ నుంచో వారు వెళ్ళిపోయి అసలు వారు కూడా ఇంకో సంస్థ పెట్టుకోలేదు. వారు కేవలం ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఆయన రాజకీయ నాయకుడు. ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ పార్టీకి ఆయన అధ్యక్షుడిగా ఉంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన మాటల ద్వారా అంటే వారికి ఎవ్వరు లేదు కాబట్టి గతంలో వారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేశారు, వారు చెప్తే నమ్ముతారని ఇంకా చివరస్త్రం ఇది ఒక చివరస్త్రం అంతే, అంతకు మించి ఇంకేం లేదు. దీంట్లో ఏం జరిగేదేం లేదు. మీకు ఇందాడే చెప్పాను, ప్రజలు మూడు ఫిక్స్ అయిపోయి ఉంది. వాళ్ళు ఎలాంటివన్నీ ఎత్తుక్కుంటున్నారంటే వాళ్ళకి ఇంకా అన్ని అస్త్రాలు పోయాయి. ఇంకా చివరస్త్రంగా ఈ అస్త్రాన్ని వాడారు. దీన్ని కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మాత్రం మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను. రైట్. పట్టాభిరెడ్డి గారు చిత్తూరు నుంచి. పట్టాభిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సడన్గా ప్రశాంత్ కిషోర్ బీహార్ డకాయిటీ అని విమర్శలకు గురైన ఆయన ఎందుకు దిగాడు రంగంలోకి? పెత్తందారుల కూటమిలోకి ఆయన ఎందుకు చేరాడు? సార్ ఇప్పుడు వాళ్ళంతా గ్యాంగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాస్ట్ దింపినారు. ఎందుకంటే బీజేపీ తో పొత్తు కుదరలా వీళ్ళకి. బీజేపీతో పొత్తు కుదరలా. బీజేపీ లేనట్లేనా? బీజేపీ పొత్తు కుదరలేదు కాబట్టి ప్రశాంత్ కిషోర్ చెప్తే బీజేపీలో పొత్తు కుదురుతుందేమో, గెలుస్తాడేమో తెలుగుదేశం అనేసి వాళ్ళు బాధ. ఇంకేం అలా దారిలో వస్తున్నారు వాళ్ళు. అంతేగాని ఇంకేం వాడ ప్రశాంత్ కిషోర్ ఊరికి ఆయన చెప్పేదంతా అర్థం. చిత్తూరులోనే కొంత ముందు తెలుగుదేశం కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డైరీ మూసేసి షుగర్ ఫ్యాక్టరీ మూసేసి అన్ని నాశనం చేసినారు. అప్పుడు అభివృద్ధి, అది షుగర్ ఫ్యాక్టరీలు మూసేస్తేనేమో అభివృద్ధి, ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తేనేమో విధ్వంసం అంటాడు. అది విచిత్రం. డైరీ తెరిపిస్తే డైరీలు చిత్తూరులో కోఆపరేటివ్ డైరీ మూసేస్తేనేమో అది అభివృద్ధి, ఇప్పుడు తెరిపిస్తేనేమో విధ్వంసం అంటాడు. అది విచిత్రం. దానికి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు భయం చేయడానికి ముందుకు రావటం ఆశ్చర్యంగా ఉంటుంది. రైట్. సామంత్ శ్రీనివాస్ గారు, సామంచి గారు నమస్కారం. కేఎస్ఆర్ గారు నమస్కారం. ఇవాళ ఈ సర్వే దాని యొక్క ఇంపాక్ట్ ఏందని మాట్లాడుతుంటే ముందర సర్వే గురించి కాదండి సామంచి గారు, ప్రశాంత్ కిషోర్ అన్న ఆయన వచ్చి ఇక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళకి ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో మాట్లాడిన విషయాలు అవి కేవలం వ్యాఖ్యలు మాత్రమే. ఆయనకి ఏమి సర్వేతో సంబంధం లేదు, ఏమీ లేదు. అంటే ప్రజా అభిప్రాయాన్ని విస్పష్టంగా తెర మీద తీసుకుని వచ్చేటువంటి క్రమంలో ఇలాంటి సర్వేలు కూడా అవసరం లేదని. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజెప్పే దానికోసం ప్రత్యేకంగా సర్వే చేసి ఇలాంటి నిపుణుల పేరుతోటి లేక వ్యూహకర్తల పేరుతోటి సర్వే ఏజెన్సీల ద్వారా రిపోర్టు తీసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో మనం చూసాం 2019 కంటే ముందర చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ పేరుతోటి నగదు బదిలీ చేశారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నటువంటి ఆ క్రమంలో ఆయన ఆ వ్యతిరేకత నుంచి తప్పించుకోలేకపోయారు. అదే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ప్రశాంత్ వారి యొక్క అభిప్రాయం అవసరం లేదు. ఎందుకంటే గతంలో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్
తర్వాత అనేక రకాల సర్వేలు రిపోర్ట్లు చేశారు, సొంతంగా పార్టీ పెట్టారు. అనేక సందర్భాల్లో అది వైఫల్యమైంది, కొన్ని సందర్భాల్లో కరెక్ట్ గా ఉండొచ్చు. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులకు ఎవరి యొక్క సర్వేలు, ఎవరి యొక్క రిపోర్ట్ అవసరం లేదు. ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సిపిఎస్ రద్దు అనేటువంటి హామీ కోసం ఎదురు చూసి వారు తీవ్రంగా నష్టపోయారు, డిసప్పాయింట్మెంట్ తో ఉన్నారు. అదే విధంగా ఉద్యోగులు మెగా డిఎస్సి పేరుతోటి నిరుద్యోగులు ఆశపడ్డారు. అది పూర్తిగా 4 సంవత్సరాల పాటు మెగా డిఎస్సి ప్రకటించకపోవడము, తీరా ఒక 6,000 ఉద్యోగాలతోటి అరకొర డిఎస్సి ప్రకటించడం, అది కూడా ఎన్నికల్లో పూర్తయ్యేటువంటి అవకాశం పూర్తిగా కనిపించట్లేదు. ఈ పరిస్థితుల్లో అన్ని వర్గాల నుంచి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను సుస్పష్టంగా ప్రజలకు తెలుస్తోంది. ఎవరు దాచిపెట్టినా, ఎవరు దాంట్లో ఎక్కువగా యాడెడ్ ఎగ్జాగరేషన్ చేసి చెప్పాలని ప్రయత్నం చేసినా కూడా ప్రజలైతే క్లియర్ గా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి అధికార మార్పిడి తప్పదనేటువంటి నిర్ణయానికి ప్రజలు వస్తున్నారనేది ఎన్నికలను సమీపించే కొద్దీ తెలుస్తుంది. అయితే మా దాకా మేము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ వ్యూహకర్తలకు, ఈ సర్వేలకు అతీతంగా, వీరి అంచనాలకు మించి మా యొక్క పాలన సాగు. మీ దగ్గరికి వచ్చేసరికి కాదు సామంత్ గారు దొరికిపోయారు, సామంత్ గారు మీరు దొరికిపోయారు. ఇప్పుడు దాకానేమో రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకతన్నారు. ఇక్కడ మీ దగ్గరికి వచ్చేసరికి ఏమో వీటన్నిటికి అతీతంగా గెలుస్తామని చెబుతున్నారు. అంతే కదా మరి. సర్వేల పైన ఆధారపడాల్సిన అవసరం లేని స్థితిలో మేము దాన్ని అధిగమించామంటున్నాం. సర్వేల ఆధారంగా పనిచేయాల్సిన అవసరం లేదు. ప్రజల యొక్క తీర్పు ఆధారంగా, ప్రజల తీర్పు అంతిమ నిర్ణయం అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటారా? ఏమన్నారు కేసీఆర్ గారు? ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటారా? ఖచ్చితంగా బీజేపీ భాగస్వామ్యంతో ఖచ్చితంగా ఎన్డీఏ నేతృత్వంలోనే అధికారంలోకి వస్తామనేటువంటి విశ్వాసంతో మేము పనిచేస్తున్నాము. చాప కింద నీరులా క్షేత్రస్థాయిలో మా యొక్క పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు, వాటి యొక్క వివరాలు తీసుకుని ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లబ్ధిదారులు కలిసి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తీసుకుని కేంద్ర పార్టీకి పంపించేటువంటి ఒక పెద్ద వ్యూహాత్మకమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాము. ఈ రాష్ట్రంలో 90 లక్షల మందికి, అంటే 2,56,90 లక్షల కుటుంబాలు, 2,56,00,000 మందికి ఇవాళ మేము ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఇవన్నీ మళ్ళీ చెప్పుకోవచ్చు. అయితే నాకు ఒక చిన్న ప్రశ్న, మీకు ఏపీలో ఎన్డీఏ ఎక్కడుంది? మీకున్న ఏకైక పార్ట్నర్ ఏమో మీ దగ్గర నుంచి లేచిపోయి అక్కడ ఎవరితోడో తిరుగుతున్నాడు, మీరేమో మా దగ్గర ఉన్నాడని మీరు ఇంకా సంతోషపడుతున్నారు. ఇంక ఎన్డీఏ ఎక్కడుంది? ఇప్పుడు గతంలో చెప్పాము, ఆయన కూడా అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారని ఆయన చెప్పారు. భారతీయ జనతా పార్టీలో ఎన్డీఏలో ఉన్నారని కూడా మేము స్పష్టంగా కాదు శ్రీనివాస్ గారు, ఆయన మీ దగ్గర నుంచి లేచిపోయి అక్కడెక్కడో కాపురం చేస్తుంటే ఆయన సిగ్గుపట్ల మాట చెప్పడానికి, మా దగ్గర నుంచి లేచిపోవటం ఏంటి, ఈ దరిద్రం ఏంటి అని మీరు సిగ్గుపట్ల. అది చాలా విచిత్రమైన పరిస్థితి కదా. నేను అదే చెప్తున్నా, మీలాంటి సీనియర్ జర్నలిస్టులకు, సీనియర్ విశ్లేషకులకు లేక రాజకీయ పండితులకు కూడా అందని వ్యూహం భారతీయ జనతా పార్టీ యొక్క సొంతం. రానున్నటువంటి కాలంలో మేము తీసుకునేటువంటి నిర్ణయాలు మీ ఎవరి అంచనాలకు, ఊహలకు అందదు. అలాంటి వ్యూహాలతో మేము ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ దిశగా మేము పనిచేసుకుంటూ ముందుకు పోతున్నాం. చేసిన పనిని చేస్తూ చెప్పుకుంటూ ప్రజల యొక్క మెప్పును పొందేటువంటి క్రమంలో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి మాకు సర్వేలు, వ్యూహకర్తల యొక్క కితాబు అవసరం లేదని నా అభిప్రాయం. కేసీఆర్ గారు రైట్, బాగా మాట్లాడారు. కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు కూడా మీ వాదన మీరు వినిపించారు. అవుతూ శ్రీధర్ గారు మాట్లాడతారు. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం పెద్దవాళ్ళకి, ప్రేక్షకులకు నమస్కారం అండి. తమ్మినేని గారు, ప్రశాంత్ కిషోర్ గారు ఆయన పార్టీ భవిష్యత్ ఏంటో అని అడిగితే నేనేం చెప్పలేను నా పార్టీ గురించి అని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారి గురించి చెప్తారు. పక్కన ఉన్న కేసీఆర్ గారి పార్టీ ఎలక్షన్స్ అయిన తర్వాత క్లోజ్ అయిపోద్ది అని చెప్తున్నారు. సరే, అసలు విషయానికి ఆంధ్రప్రదేశ్ లో వస్తే, ఇప్పుడు నిజంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే గల్లా జయదేవ్ 2 సార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన ఆయన మరి ఎందుకు పారిపోతాడండి ఎలక్షన్ నుంచి పోటీ చేయకుండా? నిజంగా పొత్తు కరెక్ట్ గా ఫిట్ అయింది, అంతా బాగుందంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ భీమవరం ఉన్నాడు, భీమవరం నుంచి పిఠాపురం పోయాడు, పిఠాపురం నుంచి గాజువాక పోయాడు, గాజువాక నుంచి నేను తాడేపల్లి కూడా IRS తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఎట్లా ఉంటదని చెప్పి ఇన్ని ప్లేసెస్ ఎందుకు ఎత్తుక్కోవాల్సి వస్తుంది? అదే కాకుండా నిజంగా జగన్ గారి ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉంటే
చంద్రబాబు గారు వీళ్ళందరినీ ఎందుకు కలుపుకుంటాడు అసలు? నేనే కొట్టేస్తానంటాడు కదా. నిజంగా ప్రభుత్వం మీద నా అంత వ్యతిరేకత ఉంటే చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి టికెట్లు ఎందుకు ఇస్తాడు? వైఎస్ఆర్సీపీలో మేము టికెట్లు ఇవ్వరా బాబు, మీరు వెళ్ళిపోండ్రు నాయన అని చెప్తే వాళ్ళందరూ నేర్కొని వెళ్ళి టికెట్లు ఎందుకు ఇస్తాడు? అట్లాగే నిజంగా ప్రభుత్వం మీద అంత ఓపిక అంత వ్యతిరేకత ఉంటే బీజేపీ వాళ్ళు మేము పొత్తు పెట్టుకోము అంటున్నా కానీ లేదు మాతో పొత్తు ఉంటుందని చెప్పి వాళ్ళు గత పుత్తూరు చేత ఎందుకు చెప్పిస్తారండి? ఇవన్నీ కూడా కాదు. ఖచ్చితంగా నేను కుప్పంలో మాత్రమే పోటీ చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పగలరా? ఇంకా మొన్న అనౌన్స్ చేశారుగా కుప్పం అని అనౌన్స్ చేశారు కదా. ఒక్క చోట అనౌన్స్ చేశాడు, రెండో చోట చెయ్యట్లేదని ఏం చెప్పలేదండి. ఓహో, అట్లా కాదు కదా. ఆయన కుప్పం అంటే కుప్పం అని అనుకోవాలి కదా. ఇంకా మళ్ళీ నేను రెండో చోట కూడా అనౌన్స్ చేస్తాను. మీ అనుమానం రెండో చోట కూడా చేస్తానని అనౌన్స్మెంట్ వస్తుందండి. పెనమలూరు లాంటి స్ట్రాంగ్ కమ్మా బేసు తెలుగుదేశం బేస్ ఉన్న చోట ఇవాళ సరైన క్యాండిడేట్ లేక ఫస్ట్ వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు, పార్థసారథి అన్నారు, తర్వాత దేవినేని ఉమా అన్నారు, తర్వాత గట్టంనేని సూపర్ స్టార్ కృష్ణ వాళ్ళ తమ్ముడు ఆశీష్ గిరిరావు అన్నారు. తాజాగా మళ్ళీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ని తీసుకొచ్చి పెడుతున్నాం అన్నారు. ఒక్క పరిస్థితిలో వాళ్ళకి సరైన క్యాండిడేట్లు వాళ్ళ స్ట్రాంగ్ నియోజకవర్గాలు చేస్తున్న నియోజకవర్గాలలో వాళ్ళ క్యాండిడేట్లు లేక ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు ఏ విధంగా గెలవగలరండి? ఇంకా పోతే బీజేపీ వాళ్ళ బాధ బీజేపీది. ఈ తోక పట్టుకోనన్న గోదావరి ఏడొచ్చు, కనీసం వాళ్ళు 10, 4, 5 విధులు ఇస్తే 1, 2 గెలుచుకొని ఆంధ్రప్రదేశ్ లో మేము కూడా ఉన్నాము అని చెప్పి చెప్పుకోవటం కోసం వీళ్ళ బాధ అసలు వర్ణనాతీతం అండి. అటు ఇటు కాకుండా ఆయన ఏదో చెప్తారు, ఇప్పుడు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఓడిపోతా అంటారు. మరి మోడీ గారు ఇప్పుడు మనం ఏ పథకం అయినా చెప్పండి ఇది కేంద్రంలో వాటా ఉందంటారు. మరి వాళ్ళు ఇస్తున్నప్పుడేమో బాగుంటుందా? ఇదే పథకంలో వాళ్ళు ఉందని చెబుతారు. చెప్పండి మాది కేంద్రం వాళ్ళు ఇస్తున్నారు, మోడీ గారు ఇస్తున్నారు అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ కి వచ్చేటప్పటికి లేదు జగన్ ఆ డబ్బులు పంచుతున్నాడు కాబట్టి ఓడిపోతాడు అంటారు. ఏంటండి ఇది? రైట్. రామకృష్ణారావు గారు కొవ్వూరు నుంచి. రామకృష్ణారావు గారు నమస్కారం చెప్పండి. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలో వెనక ఏమిటి రహస్య ఒప్పందం? నమస్కారం అండి కేసీఆర్ గారు. నమస్కారం. ఇది వరకు ఒకసారి అక్కడ ఆంధ్రజ్యోతి ఎండి గారు రాధాకృష్ణ గారు ఒకసారి ఇదే ఒక్క అబద్ధాన్ని అదే కోటి నిజం చేసేయాలా? 20 సార్లు చెప్తే అదే నిజం అయిపోద్దని ఆయన. ఇప్పుడు ఇది వరకు మన 14 లక్షల కోట్లు దొంగన్నారు. ఇప్పుడు ఎవరైనా అసలు ప్రజలు మాత్రం ఏమి ఎరిగినా ఎన్ని చేసినా ఈ సోషల్ మీడియా వచ్చాక నేను కూడా అప్పుడు దాకా ఏదో బంగాళికం చేసేస్తాడు. అసలు ఆయన చేసింది ఆంధ్రాకి శూన్యం అండి. చేసింది ఏమి కాకపోతే మీడియా ప్రాబల్యం. ఆ మీడియా ఉండి హైలైట్. ఇప్పుడు ఇది మొన్న శ్రీకాకుళాన్ని కట్టించాడు ఈయన వాటర్ కిడ్నీ హాస్పిటల్. అది దానికి వీళ్ళు ప్రచారం చేస్తే 100 కోట్లు ప్రచారానికి ఎదురు. కరెక్ట్, బాగా చెప్పారు. నిజంగానే నేను కూడా స్వయంగా చూశాను మిత్రమా, నేను కూడా స్వయంగా చూశాను. అక్కడ మనసున్న వాళ్ళు తెప్పితే ఆ స్థాయిలో అట్లా కట్టుండ్రు, అట్లా వాటర్ స్కీమ్స్ ఇచ్చిండ్రు. ఖచ్చితంగా మనసున్న వాళ్ళు ఎవరైనా సరే జగన్ని అక్కడ హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. వాళ్ళు ప్రచారం ఎందుకు ఆ ఫలాలు అనుభవించిన వాళ్ళు ఆటోమేటిక్ గా స్టార్ క్యాంపెయినర్లు అవ్వాలంటున్నారు కదా ఆయన. విజయవాడ కృష్ణలంక ఉంది. అవును, అది కూడా ప్రజలు మురుగుడు పట్టి ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి చేసానంటాడు. మునిగిపోయి కాపాడదా? కరెక్ట్, భలే పంచి పాయింట్ గుర్తుకు చేశారు. పెద్ద చైనా వాళ్ళలాగా పెద్ద గోడ కట్టి పారేశారు అక్కడ. మరి ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి ఒకసారి తిప్పితే పోతుంది మీలాంటి వాళ్ళు. మొత్తం రాష్ట్రం అంతా తెలుగు స్వామి అని ఇవన్నీ అని చెప్పి పోర్టులు చూపించి, మెడికల్ కాలేజీలు చూపించి, రైతు భరోసా కేంద్రాలు చూపించి, మండల కేంద్రాలు చూపించి, వార్డు సచివాలయాలు చూపించి, ఇవన్నీ చూపిస్తే అప్పుడన్నా అభివృద్ధి, ఇళ్ల స్థలాలు చూపించి, ఇళ్ల నిర్మాణం చూపించి, మరి అదంతా అభివృద్ధి కాదనుకుంటున్నాడో ఏం పాడు ఆయన. మరి ఆయన అంత పెద్ద విజ్ఞానాన్ని పేరు పొంది చివరికి ఇంత అజ్ఞానంతో మాట్లాడే పరిస్థితిలో పడ్డాడు ఆయన ఎందుకు? మజ్జి గారు, శ్రీనివాసరావు చెప్పండి, ఏంటి బీజేపీ ఆయన చేసిన వ్యాఖ్యల మీద మీ సమాధానం ఏంటి? కుమ్మనేని గారు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రజలు వ్యతిరేకత ఎందుకు చూపిస్తారు సార్? ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేసి, ఏదైతే ఆయన ఎన్నికల్లో మేనిఫెస్టో ఇచ్చిన ప్రతి హామీని అమలుపరిచి, అదే కాకుండా ఇంకా చెప్పని హామీలు ఏదైతే ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ తీసుకొని ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చి, ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన తర్వాత రాష్ట్రంలో
ప్రజలు వచ్చి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని ఎలా చెప్పగలుగుతారు? చంద్రబాబు నాయుడు గారిలో పసుపు కుంకుమ ఇచ్చారండి ప్రజలు అప్పటికి వ్యతిరేకత అంటే, చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణమాఫీ చేస్తాన్నాడు, రైతు రుణమాఫీ చేస్తాడు, అవన్నీ అమలు పరచక ఎన్నికల ముందు తాయిలాలు వేస్తే చాలు ప్రజలు ఓట్లేస్తారులే అని నమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఆ కార్యక్రమాలు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇవాళ ప్రజలకు ఏం చెప్తున్నారు? ఆయన ఒక పిలిపించారు, మీ కుటుంబంలో మంచి జరిగిందంటే నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. అంతేగాని మేమేదో గతంలో ఇలాంటి హామీలు ఇచ్చాం లేకపోతే రేపేదో చేస్తామని చెప్పే మాటలు కాదు. ఇవాళ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరింది. ఇందాక వారు వచ్చి చెప్తున్నారు ఉద్యోగస్తులు వచ్చి వ్యతిరేకత ఉన్నారని చెప్పి, చాలా తప్పుడు మాట అది. ఉద్యోగస్తులు అందరూ కూడా ఎవరైనా ఈ ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు స్టేక్ హోల్డర్సు. ఈ ప్రభుత్వం ఇంత మంచి పరిపాలన అందించడానికి వారి తాలూకు భాగస్వామ్యం చాలా ఉంది. వారిని ప్రభుత్వంలో కూడా వారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములు, ఈ అభివృద్ధిలో భాగస్వాములు, ఈ ప్రభుత్వానికి వచ్చిన మంచిలో వారి భాగస్వాములు. కాబట్టి ఖచ్చితంగా 1-2 ఇష్యూస్ వారుగా చెప్తున్నారు. ఏదో సిపిఎస్ రద్దు, దానికి సంబంధించి ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నవారు దాన్ని సంతృప్తి చెందారు, దానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు సంతృప్తి చెందారనే విషయాన్ని కూడా వారు గ్రహించలేదు. వారు బీజేపీ వారు ఖచ్చితంగా ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను సంతృప్తిపరిచిన ప్రభుత్వం. అందుకే 175కి 175 సీట్లకి మేము 100% గెలుస్తామని అంత ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాం. మా నాయకుడు అంత ఆత్మవిశ్వాసం ఎందుకు వచ్చింది? అన్ని వర్గాల్ని, పట్టణ ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని అందరినీ వర్కౌట్ చేసుకుని అన్ని వర్గాల్ని సంతృప్తిపరిచే విధంగా ఇవాళ తీసుకెళ్ళావు. ఇక అభివృద్ధి గురించి చూస్తే మీరు అభివృద్ధి గురించి మీరు చెప్తున్నారు. ఇవాళ అభివృద్ధి గతంలో తీవ్రమైనటువంటి మనోవేదనతో వాళ్ళకు రావాల్సినటువంటి నెలవారీ జీతాలు ఆలస్యం అవుతుంది, జీతాల కోసం ధర్నా చేసేటువంటి స్థితిలో ఉంది కదా. ఎప్పుడైనా మీరు ఉద్యోగ నేతలతో మాట్లాడారు? వారు అనేక సందర్భాలు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈనాడులో రాసిన పేపర్ గురించో ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తలతోనే మనం సంభాషించుకుంటే ఎప్పుడు అలాగే ఉంటాయి. మీరు వాళ్ళ ఉద్యోగ సంఘాలు అనేక సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని సభలు పెట్టి వారి ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి గారు అబద్ధాలు చెప్పండి, జీతాల కోసం ఒక రోజు 2 రోజులు అయినంత మాత్రాన ఏదో ఒకరు అదే కొమ్మినేని గారు ఇదే గ్లోబల్ ప్రచారం ఒక అబద్ధాన్ని పదే సార్లు చెప్తే అది నిజమైపోతుంది అనే ఆలోచనతోనే ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నారు. 100% వాస్తవాలు చెప్తున్నారు. ఈ ప్రభుత్వంలో మీరు అనేక సందర్భాల్లో చూడండి, ఈ ప్రభుత్వంలో ఉద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారు. అనేక సందర్భాల్లో వారు హర్షం వ్యక్తం చేశారు. అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వం వారి పట్ల చాలా నిబద్ధతతో వారికి కావాల్సిన వారికి కావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయో ప్రభుత్వం చాలా సానుకూలతతో చేసిన కార్యక్రమాలు అనేక సందర్భాలు ఉన్నాయి. ఇవాళ పరిస్థితి లేదు కదా రాష్ట్రంలో. ఓకే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న 100% వాస్తవ రూపంలోనే ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాస్తవ రూపంలోనే ఉంది. దీనికి సంబంధించి రేపు సార్వత్రిక ఎన్నికల్లో మీరు చూస్తారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పట్ల ఉన్న మద్దతును మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఉన్న అన్ని వర్గాల మద్దతును మీరు చూస్తారు. రైట్. నేను ఈ మధ్య టూర్ చేశాను కదా, మీకే చెప్పాలి. నేను ఈ మధ్య టూర్ చేసినప్పుడు కొన్ని చోట్ల ఉపాధ్యాయ సంఘాల నేతలు నాకు కలిసినప్పుడు వాళ్ళు మా వాళ్ళు ఏదో కొంతమంది ఇట్లా ఉన్నారు కానీ సార్ యాక్చువల్గా విద్యా వ్యవస్థని ఇంత గొప్పగా తీసుకొచ్చింది నేనని నాకు స్వయంగా చెప్పారు. ఒక ఏపీటీఎఫ్ నాయకుడు ఒక ఆయన వచ్చి లేదండి అందరూ వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారు అంటే, టీచర్లు స్కూల్ బాగు చేస్తుంటే వ్యతిరేకిస్తారా? టీచర్లు స్కూళ్ళల్లో పిల్లలకి మంచి సిలబస్ పెడితే వ్యతిరేకిస్తారు. అట్లా ఉంది ఉపాధ్యాయులను ఉద్యోగులు. ఇప్పుడు ఉద్యోగులకి పని తగ్గించి సచివాలయ వ్యవస్థ తీసుకొస్తే వాళ్ళు వ్యతిరేకిస్తారా? ఏదో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఆర్థికంగా 1-2 రోజులు అటు ఇటు అవుతూ ఉండొచ్చు, నేనేం దాన్ని కాదనట్లా, అది అడగటం కూడా తప్పేం కాదు. కానీ దాంతో మొత్తం ఇప్పుడు లేకపోతే ఇప్పుడు రేపు నుంచి చంద్రబాబు గారు పెట్టే టెలికాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్లతో వాళ్ళ జీవితం గడిచిపోద్ది కదా. అందుకు చూశాడు కదా బీజేపీ ఏం చేసేది. ఏంటంటే శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పారు, ఉద్యోగులు. నేను కంప్లీట్ విషయాలు మీ దగ్గర పెడతా. ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు చేయాలని కోరుకుంటున్నమాట నిజం. కానీ అదే ఉద్యోగస్తుల ఆలోచన కోతోక కత్తిరిస్తా అనే పరిస్థితి కాదు ఒకటి.
రెండోది ఆర్థిక పరిస్థితి. ఇందాక మనం అన్నట్టుగా 100 కోట్లు ఉంది, 6-7 వేల కోట్ల రూపాయలు జీతాలకు కావాలన్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మంత్రులు కానీ, బొత్స సత్యనారాయణ గారు అయితే ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నాయకులు పెట్టి ఏం చెప్తున్నారు, ప్రభుత్వం అంటే ఎవరు, ముఖ్యమంత్రి మేము కాదయా, మీరందరూ కింద గ్రామ స్థాయి నుంచి చీఫ్ సెక్రటరీ దాకా ఉన్న అంతా ప్రభుత్వ యంత్రాంగం, ఈ ప్రభుత్వంలో ఆర్థిక విసులుబాటును బట్టి మీరు అడిగే విషయాలన్నీ చేస్తామని చెప్తున్నారు. రెండోది డిఏలు అక్కడక్కడ పెండింగ్ ఉంటున్నాయి, అది గతంలో చాలా ఎక్కువ ఉండేది. నిజానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి రోజుకి 3 డిఏలు 4 ఏళ్ళు పెండింగ్ ఆయన క్లియర్ చేశారు. తర్వాత మన 19 అప్పటికి కూడా అట్లాంటి పెండింగ్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మాకు ఇంకా కొంచెం రావాలి అని కోరుకునే కోరిక ప్రతి మనిషికి ఉంటుంది. ఆ రకంగా ఉద్యోగస్తులు కూడా ఇంకొంచెం ఎక్కువ పెరగాలి, ఇంకొంచెం ఎక్కువ పెరగాలి అనే భావన ఉంది. కానీ మీరు అన్నట్టుగా రాష్ట్ర పరిస్థితిని చూసిన తర్వాత జీవితంలో, ఎందుకంటే ఉపాధ్యాయులుగా 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి కొలతలు తీసుకొని యూనిఫామ్ కుట్టించినటువంటి దాఖలాలు గతంలో లేవు. వాళ్ళు చదువు చెప్పే పిల్లలకి, వాళ్ళు పనిచేస్తున్నటువంటి ప్రాంతాల పిల్లలకి ఏదో 6, 9 ఎల్లు ఎక్సెల్లు ఈఎల్ అని యూనిఫామ్లు కుట్టించి లాట్లుగా పంపించేస్తే ఊడిపోతా జారిపోతా ఉండే పరిస్థితి నుంచి ఇవాళ ఇంట్లో పిల్లలకి, మన సొంత పిల్లలకి ఎలా అయితే యూనిఫామ్ కుట్టిస్తారో ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి యూనిఫామ్ కుట్టిస్తున్నారు. ఆ రకమైనటువంటి క్వాలిటేటివ్ బ్యాగు, పుస్తకాలు మల్టీలింగ్వల్, తెలుగులోను ఇంగ్లీష్లోను పుస్తకాలు మల్టీ కలర్డ్, ఇటువంటి పరిస్థితి గతంలో రాష్ట్ర చరిత్రలో ఏ రోజు లేదనే విషయం ప్రతి ఉపాధ్యాయుడికి తెలుసు. వాళ్ళందరూ ఆ విషయాన్ని చప్పట్లు కొడుతున్నారు. అవును, కానీ సామంత శ్రీనివాస్ గారు తప్ప. కానీ ఇంకొకటి, పాఠశాల శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు అంటే పెచ్చులు ఊడిపోతూ ఉంటాయి, వర్షం పడితే కారుతా ఉంటది, వాష్రూమ్కి వెళ్ళలేక ఆడపిల్లలు, వాష్రూమ్కి వెళ్ళే పరిస్థితి లేక ఆడపిల్లలు నీళ్లు తాగకుండా ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నటువంటి దుస్థితి రాష్ట్రంలో ఉండేది ఇంతకుముందు. మీరు గమనించండి శ్రీనివాస్ గారు, మీకున్న అనుభవం, నేను మిమ్మల్ని తప్పుపట్టట్లా, కానీ ఆడపిల్లలు మంచినీళ్ళు తాగడానికి భయపడి స్కూళ్ళకి వెళ్తున్నటువంటి రోజులు, మంచినీళ్ళు తాగేవాళ్ళు కాదు, అందువల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఇవాళ వాళ్ళకి అద్భుతమైనటువంటి కార్పొరేట్ స్కూల్స్ లో ఉన్నట్టుగా వాష్రూమ్స్ ఉంటాయి, కొన్ని కార్పొరేట్ స్కూళ్ళలో కూడా ఉండవు, లైట్ వేస్తే వెళ్తురు లేకపోతే ఫ్యాన్ వేస్తే గాలి తప్ప. కానీ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాలా, ఎందుకంటే ఇంకా స్కూల్కి వెళ్దాము అని పిల్లలు అనిపించేటట్టుగా ఆకట్టుకునేటట్టుగా పాఠశాల తయారై ఇంకొకరిని ఉండొచ్చు. ఇంకోటి, మొన్న ఏదో ఒక 100 ఎన్నో స్కూళ్ళు మూత వేయాలి, పిల్లల సంఖ్య తక్కువ ఉంది అని ఎక్కడో వార్త వస్తే గగ్గోలు పెట్టేశారు సార్. వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూసేశారు. ఉపాధ్యాయుల సంఘాలే ఆందోళన వ్యక్తం చేసేట్టుగా పాఠశాలలు మూసేశారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య లక్షల్లో పెరిగింది. ఎందుకు అంటే ఈ పాఠశాల బాగు కావడం, ఈ రకమైనటువంటి ఇంగ్లీష్ మీడియం పెట్టడం, నెల్లూరులో కేఎన్ఆర్ హై స్కూల్ అంట, నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు నో అడ్మిషన్ బోర్డు పెట్టిన ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ అంట. ఆ హెడ్ మాస్టర్ గారు చెప్తా ఉంటే వసతులు ఉంటే బాగుంటాయి అనుకోవడానికి ఎక్కువ అక్కర్లేదు సార్. హైదరాబాద్లో రాజ్భవన్ స్కూల్ ఉంది, అక్కడ మీరు అన్నట్టుగా వేకెన్సీ లేవని పెట్టారు. ఎందుకు? అంతకుముందు కూడా స్కూల్ ఉంది. ఆ స్కూల్ని, పాఠశాలని అద్భుతమైన భవనం, అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించిన తర్వాత హైదరాబాద్లో ఆ స్కూల్లో సీట్లు రాకుండా పోయినాయి. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో చాలా పాఠశాలలు ఒక రకమైనటువంటి విప్లవాత్మకంగా మారిపోయి ఆకర్షణీయంగా తయారవడం వల్ల పాఠశాలలో ఆకర్షితంలో పిల్లలు ఎక్కువ మంది చేరడం వల్ల జరిగింది. తర్వాత సార్ నేను వాస్తవాలు చెప్తున్నా, చూసింది చెప్తాను, వేరేటి చెప్పట్ల. 2వ విడత పాఠశాలలు కూడా ఆ విధంగా తయారవుతున్నాయి. 15 ఏళ్ళ తర్వాత 2వ విడత. అది ఒక రోజులోనో ఒకసారి మొత్తం పాఠశాలలు కావండి. అట్లాగే ఉన్న బడ్జెట్ నుంచి ప్రయారిటీస్ డివిజన్ చేసుకుంటూ ఏం చెప్తున్నారు, విద్య, వైద్యం, విద్య, కిషోర్ గారికి ఏం కనపడవా? ఆయన బలవాలి సార్, మీరు ఆయన పోయి చూస్తే కదా, మీరు ఇందాక అన్నట్టు నాకు చెప్పింది ఖర్చు దండగా ఆయన తీసుకు చూపించడం. ఎందుకంటే ఆయన ఒకసారి కళ్ళకి ఏదో గుర్రం ఉంటుంది చూసారు, ఇట్లా కడతారంట. ఎందుకంటే మాకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, అది పక్క చూపులు చూస్తుంది, చూడకుండా స్ట్రైట్ గా చూడడానికి. ఆయన అటు ఇటు చూడట్లా, అటు చెప్తున్నాడు, అందుకని ఆయనకి అటు కనపట్లేదు. ఇప్పుడు ఓడరేవులు ఏంటి, మెడికల్ కాలేజీలు ఏంటి, తర్వాత ఏంటి, గుర్తు చేశారు, విజయవాడ కరకట్ట, ఇటువంటివన్నీ ఎన్ని వస్తున్నాయి, ఎన్ని మార్పులు వచ్చాయి. రైతు భరోసా కేంద్రాలు ఏంటి, ఇవాళ ఎంతమంది మా పెన్షన్ కోసం ఆడబడి శ్వాస వచ్చి పడిపోయే వాళ్ళ పరిస్థితి నుంచి ఇంటి దగ్గర వాళ్ళ మంచంలో కూర్చొని ఉంటే. అందుకని ప్రభుత్వ అన్నత మంత్రదండం ఉండదు, అనుకున్నవన్నీ మొత్తం సంతృప్త స్థాయి 100% చేయడం అనేది సాధ్యం కాదు. అంటే అక్కడక్కడ కొన్ని ఉంటాయి, కొన్ని చేసుకుంటూ అనుమతులే కాకుండా
నిధులు కూడా ఇస్తుంది, అది కూడా చెప్పాలి విజయకృష్ణ రెడ్డి గారు. సార్ నేను అక్కడికి వస్తాను, వస్తా కేంద్ర ప్రభుత్వం చెప్తా యొక్క అది సాయం చెప్పాలి. చెప్తా మెడికల్ కాలేజీల యొక్క శాంక్షన్ కి మరి కేవలం అనుమతి కాదుగా, కాదు, నిధులు మరి కూడా అటువంటిప్పుడు ఇస్తుంది. డెవలప్మెంటే లేదని ఎట్లా అంటున్నారు మీరు? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు కరెక్టే, ఓరి కేంద్రం ఇచ్చింది అనుకుందాం, మరి ఏపీలో డెవలప్మెంటే లేదని చెప్పే వాళ్ళకి మీరు ఎందుకు వంతపాడుతున్నారు? శ్రీనివాసరావు గారు చెప్పకపోవచ్చు, కాదు, మీరు అది కూడా చెప్పాలి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మీరు ఓకే కేంద్రం కూడా ఇస్తుందని చెప్పారు, సంతోషం, నాకేం అభ్యంతరం లేదు. మరి అటువంటిప్పుడు మీలాంటి వాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంటే లేదని చెప్పే వాళ్ళకి వంత ఎందుకు పాడుతున్నారు? పాడమాకండి, తప్పు కదా, అసలేం జరగట్లేదని చెప్పకూడదు కదా. శ్రీనివాస్ గారు ప్రశాంత్ కిషోర్కి మీరు ఎట్లా? నేను ఒక్క మాట చెప్తా కేసీఆర్ గారు, ఏ రోజైనా వంత పాఠం కాదు, ప్రజా గొంతుక. శ్రీనివాస్ గారు ఒక మాట, ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలవారీ జీతాలు రానందుకు సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి రావాల్సినటువంటి క్లియరెన్స్ ఇవ్వనందుకు సంతోషంగా ఉన్నారు, సిపిఎస్ రద్దు చేస్తామని హామీని నెరవేర్చినందుకు సంతోషంగా ఉన్నారు, ఇవాళ నెలవారీ బోనస్ పోలీసు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి బోనస్ ను 4 సంవత్సరాలుగా ఇవ్వనందుకు పోలీసు ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? ముఖ్యంగా శ్రీనివాసరావు గారు ఒక విషయాన్ని గుర్తించాలి, పోలీసు మొత్తం కూడా ప్రతి పోలీసు మీరు కాబట్టి ఇప్పుడు ఫోన్ లైన్ లో తీసుకొని ఏదైనా ఒక అధికారితో మాట్లాడాలి, క్లియర్ అయిపోయినాయి, చాలా వరకు క్లియర్ చేశారు. అప్పట్లో కరోనా వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఇబ్బంది పడింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా కూడా జీతాలు ఇచ్చింది. అది మీరు దీనికి దానికి ఏదో ఒకదానికో దానికి లింక్ లేకుండా నన్ను అడిగారు, మీరు చెప్పలేటంలా. ఒక్క మాట చెప్తా, ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకరించడం లేదని చెప్పిందా? ఏ రోజైనా సరే కేంద్రం సహకరించడం కొన్ని స్కీమ్స్ కి ప్రధాని అని కూడా పెడుతున్నారు, స్కీమ్స్ కూడా ప్రధానమంత్రి అని కూడా పెడుతున్నారు. ఇచ్చేటువంటి క్రమంలో భాగంగా దాని వెనుక నిధులు ఇస్తున్నటువంటి శాంక్షన్లు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రస్తావించారు కదా. శ్రీనివాస్ గారు ఒక్క మాట, మధ్యాహ్న భోజన పథకానికి 8వ తరగతి పిల్లల వరకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి వరకు ఉంది. రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి 9, 10 తరగతుల లెట్ మీ కంప్లీట్ సార్, మీరు అడుగుతారు, మీరు చెప్పండి. రెండోది, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది కాబట్టి ప్రధానమంత్రి అనే ట్యాగ్ కూడా పెట్టి ఇళ్ల పథకాలకు దానికి పెడుతున్నారు. గత ప్రభుత్వాల్లో కేంద్రం ఇవ్వలేదా? ఇచ్చినప్పుడు ఎందుకు ఇవన్నీ జరగలేదు? అలా కాదు కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అందులో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి, బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ రాష్ట్రంలో లేని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఎందుకు జరుగుతుంది? ఆ రాష్ట్రంలో లేని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఎందుకు జరుగుతుంది? ఇన్ని కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టగలిగారు? అలా కాదు, మీరు వారు మాట్లాడుతున్న మాటలు చాలా చాలా సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక ప్రభుత్వాలు బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఉన్నాయి. బీజేపీ పాలితున్న ప్రభుత్వాల్లో ఎందుకు ఇన్ని కార్యక్రమాలు చేయలేకపోయారు? ఎందుకు ఇలాంటి రైతు భరోసా కేంద్రం విప్లవాత్మక కార్యక్రమాలు రైతుల కోసం తేలేకపోయారు? ఎందుకు ఇన్ని మెడికల్ కాలేజీలు తేలేకపోయారు? ఇన్ని కార్యక్రమాలు ఎందుకు తేలేకపోయారు? ఎందుకు వైద్యం కోసం ఇంత విప్లవాత్మకమైన కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోయారు? ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ వైద్య కళాశాల, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ సిస్టంలో కొంత కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత మ్యాండేటరీగా వారు చేస్తారు. మరి ఎవరున్నా చేయాల్సిందే, కేంద్ర ప్రభుత్వాలు ఎవరున్నా చేయాల్సిందే రాష్ట్రాలకి. కానీ ఒక రాష్ట్రం ఇన్ని మంచి కార్యక్రమాలు, ఇన్ని ఆలోచనలతో 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేసిన కార్యక్రమాలు, మీరు మధ్యప్రదేశ్లోకి వెళ్ళండి, 3-4 సార్లు ఎంత మీరు ముఖ్యమంత్రులుగా అదే ప్రభుత్వం ఉంది. ఏమైనా ఈ రకమైన రైతుల కోసం చేసిన రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయా? లేదు. ఇలాంటి సుమారు 80 లక్షల మందికి వృద్ధులకి పెన్షన్లు ఇచ్చి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఉందా? అలాగదు, ఇంటికి ఏదో కాదు, మధ్యవర్తులు దళారులు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు ఉన్నాయా? ఎక్కడ? ఎవరో ఒకరు చెప్పిన మాటని ఒక్కరు చెప్పిన మాటని అది అందరి మాటగా తీసుకోకూడదు. ఈ ప్రభుత్వంలో విప్లవాత్మకమైన నిర్ణయాలు చేస్తున్నప్పుడు ఒకరిద్దరు మాట్లాడుతున్న మాటలు తీసుకోరు. ఇవాళ ఆంధ్రజ్యోతిలో, ఈనాడు పేపర్లో రాస్తే అది మొత్తం అందరు రాష్ట్ర ప్రజల వార్త గొంతు కాదు కదా.
అదేం గొంతుకు కాదు కదా. ఎందుకు ఎందుకు వారు దుగ్ధతో వారికి అవకాశం 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు 2014-19 సంవత్సరాలు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాలు ఎందుకు ఈ కార్యక్రమాలు చేయలేకపోయారు? ఎందుకు ఇలాంటి ఆలోచనలు రాలేదు? ఎందుకు పేదవాడిని ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆలోచన చేయలేదు? ఎందుకు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వైద్యం అందాలని ఆలోచన చేయలేదు? ఎందుకు ఈ రాష్ట్రంలో ఇంటింటికి వైద్యం ఇచ్చే ప్రభుత్వ డాక్టర్ని ఇంటింటికి పంపించే కార్యక్రమం ఎక్కడైనా ఉందా? ఈ దేశంలో అలాంటి ఆలోచన ఎవరైనా చేశారా? ఒక పేదవాడి దగ్గరికి నీ ఇంటికి డాక్టర్ని పంపించే కార్యక్రమం చేశారా? అదిగే మీరు గ్రామాలకు వెళ్తే తెలుస్తుంది. మీరు గ్రామాలకు వెళ్తే మీరు గ్రామాల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్తే మీ దేశంలో ఉన్న ప్రజల దగ్గరికి తెలుస్తుంది. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అండి. రాష్ట్రంలో మీడియా మాఫియా మూలంగా తీవ్రమైన అసహనం ఉంది. రాష్ట్రంలో మీడియా మాఫియా మూలంగా తీవ్రమైన అసహనం. ఒకళ్ళు మంచిని ఇంకొకళ్ళు చెప్పే పరిస్థితి లేదు, ఒకరి చేతిని ఇంకోటి చెప్పే పరిస్థితి లేదు. ప్రశాంత్ కిషోర్ ఏదో అన్నాడని వైసీపీ వాళ్ళు అంత తీవ్రంగా రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో విద్య వైద్యం గురించి డెఫినెట్ గా దెర్ ఇస్ ఇంపాక్ట్ ఉంది, చేసింది అని క్లియర్ గా తెలుస్తుంది. దాంట్లో లొసుగులు ఉంటే ఉండొచ్చు, చాలా దాన్ని వ్యతిరేకించవచ్చు, కానీ అప్రిషియేట్ చేసే పరిస్థితి లేదు. అలాగే బీజేపీ వాళ్ళు ఎప్పుడు వెళ్ళా నేను ఇండిపెండెన్స్ నుంచి కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది, కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వాటా తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వంలో. మేము కడుతున్నాం ట్యాక్స్లు, ఇవ్వాలి, వాళ్ళ బాధ్యత. దాన్ని ఎట్లా క్లెయిమ్ చేస్తారో నాకు అర్థం కాలేదు. మేము చేస్తాం, మీరు చేయాల్సిన పనులు ఏం చేశారు? రామాయణపట్నం పోర్టుకి మీరు డబ్బులు ఇచ్చారా? ఒక పని చెప్పండి, ఏ పని చేశారు? ప్రతిదానికి ఒక వంక, ఈ వంక ఉంది కాబట్టి మీరు ఇవ్వం. స్టీల్ ప్లాంట్ కి వైబిలిటీ లేదు, జిందాలో ఎందుకు పెడుతున్నాడు? అదేదో పోర్టుకి కుదరలేదు, రామాయణపట్నం పోర్టుకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? రైల్వే జోన్ కి స్థలం ఇచ్చినా ఇవ్వలేదని ఎట్లా అబద్ధాలు చెప్తున్నారు? పోలవరం ప్రాజెక్ట్ ఒకటే క్వశ్చన్, పోలవరం ప్రాజెక్ట్ ప్రాబ్లం అయింది, సొల్యూషన్ దాని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు తీసుకుంటారు? మంచి పాయింట్ రేజ్ చేశారు. ఎన్ని నెలలు తీసుకుంటారు? దానికి ఏం చెప్పరు. ప్రతిదానికి నేను డబ్బులు ఇచ్చాం. డబ్బులు ఇస్తే ఎవరి కోసం ఇస్తావు? ఎవరున్నా ఇస్తారు. ఓకే, ఇంకో చిన్న అంశంలోకి వెళ్దాం, వచ్చే టైం తక్కువ ఉంది. సామంజి గారు చెప్పండి, ఏమిటి నిన్న మొన్న బీజేపీ మీటింగుల సారాంశం ఏంటి? ఆ పొత్తుగోళ మీద చాలాసేపు మాట్లాడుకున్నారంట కదా, ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను. కొందరు కావాలని, కొందరు వద్దని, ఏదో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంతకంటే ముందు ఒక ఎగ్జాంపుల్ వద్దులేండి, ఆ ఎగ్జాంపుల్స్ అన్ని చెప్తే మళ్ళీ టైం ఇదైపోతుంది. మీరు చెప్పే అబద్ధాలు మళ్ళీ వీళ్ళు ఖండిస్తారు, ఈ గోళంత ఎందుకు. కానీ ఈ విషయానికి రండి, బీజేపీ అబద్ధాలు చెప్పలేని కొన్ని అబద్ధాలు చెబుతారులే, అన్ని అబద్ధాలు కాకపోతే కొన్ని అబద్ధాలు చెబుతారు. జిల్లాలో ఒక ఎగ్జాంపుల్, ఒక అవసరాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మా జిల్లాలో ఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి మల్లికా గారు కానీ కేవలం 20 రోజుల్లో ఇక్కడి నుంచి బదిలీ చేశారు. ఇది ఒక ఇక్కడ ఉండే సంచలనం. హర్యానాలో ఒక్క నిమిషం హర్యానాలో మీ గవర్నమెంటే ఉంది. హర్యానాలో అశోక్ కేల్కర్ అనేటువంటి ఒక ఆఫీసర్ని ఇప్పటికి 50 సార్లు చేశారంట. మీ గవర్నమెంట్ కూడా 10 సార్లు చేసిందంట. అట్లా దాంట్లోకి వెళ్తే చాలా విషయాలు వస్తాయి, దాని మీద మళ్ళీ మాట్లాడచ్చు. మీ దగ్గర ఉన్న సమాచారం ఉంటే చెప్పండి, టైం తక్కువ ఉంది. మీ బీజేపీ చెప్పండి. పరిపాలనా సౌలభ్యంలో భాగంగా ఈ అధికారులు బదిలీలు అనేవి ఇది అంతర్గతంగా జరిగే అంశం. ఒక్క నిమిషం మంచిగా రాగండి. సమాయత్తం కావడానికి క్షేత్రస్థాయిలో, మండల స్థాయిలో ప్రతి పోలింగ్ బూత్ కు అవసరమైనటువంటి సరంజామా కావచ్చు, కరపత్రాలు కావచ్చు, జెండాలు కావచ్చు, ఏ రకమైన అవసరాలు ఉంటాయి, ఎలాంటి వ్యూహాలు అవలంబిస్తే ప్రజల వద్దకు వెళ్లి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఎన్నికలకు ఎదుర్కోవచ్చు అనేటువంటి క్రమంలో భాగంగా 2 రోజుల పాటు వివిధ జిల్లాల నేతలతో విడివిడిగా సమావేశాలు చేసుకోవడం జరిగింది. సరైనటువంటి వ్యూహంతో ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో ఎన్నికలను ఎదుర్కొని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేఎస్ఆర్ గారు రైట్, మంచి గారు అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారంటే నేను 2 రోజుల సమావేశం మీ దగ్గర కొమ్మినేని గారు మొట్టమొదటిగా బీజేపీ వారు చెప్పాల్సిన అంశం ఏంటంటే
అసలు జనసేన పార్టీ వారితో ఉన్నదా లేదా, పొత్తున్నదా లేదా, వారితో కలిసి ఉన్నారా లేదా? మొట్టమొదటిగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు వీరు కలిసి పోటీ చేశారు. అసలు ముందు దానికి ఒక క్లారిటీ ఇవ్వండి రాష్ట్ర ప్రజలకి. అంతేగాని ఈ సార్ బీజేపీ ఏమి ఎన్జిఓ కాదు, రాజకీయ పార్టీ. ఎక్కడున్న అవకాశాలను వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. రెండోది ఏంటంటే ఈ పొత్తుల గురించి స్పష్టంగా చెప్పకుండా జనాన్ని అందరినీ, అంటే వాళ్ళని కూడా ఇంక్లూడింగ్ వాళ్ళ భాగస్వామిని కూడా కన్ఫ్యూజన్లో పెట్టే వ్యూహంలో వాళ్ళు ఉన్నారు. చివరికి ఏం జరుగుతుంది అంటే ఎవరి పార్టీకి వాళ్ళు పోటీ చేసే అవకాశం. ఎల్వికే రెడ్డి గారు, మధ్య శ్రీనివాసరావు, సామంత్ శ్రీనివాస్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.